ఈ 4 అబద్ధాలతో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దు. కానీ కొన్నిసార్లు అబద్ధాలు ఉంటాయి. ఇవి ఎప్పుడో ఒకప్పుడు అయితే పర్లేదు. వాటి వల్ల ఎవరికి ఇబ్బంది రాకపోతే సమస్యే లేదు. అయితే అబద్ధాలు చెప్తే రిలేషన్స్ దెబ్బతింటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు కొన్ని విషయాల్లో అసలే అబద్ధాలు చెప్పొద్దు. దీనివల్ల ఆ రిలేషన్ దెబ్బతింటుంది. అలాంటి అబద్ధాలు ఏంటో, అవి చెప్పడం వల్ల కలిగే పర్యవసనాలు ఏంటో తెలుసుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మధ్య కొంత దూరం పెరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరిలో ఒకరు ఎదుటివారి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నేను బాగానే ఉన్నా, విసిగించొద్దు అని మాట్లాడతారు. ఇలానే నేను బాగానే ఉన్నా, ఐఎమ్ ఫైన్ అని చెప్పడం చాలా పెద్ద అబద్ధమని అంటున్నారు ఎక్స్పర్ట్స్. దీని బదులు మీరు మనసులో ఏమనుకుంటున్నారో, ఏం బాధపడుతున్నారో ఎదుటి వాళ్ళకు తెలియచేయాలి. అంతేకాని నేను బాగానే ఉన్నా అనే బదంతో వారికి మీ విషయం గురించి ఏం తెలుస్తుంది? దీంతో మీ కోపం తగ్గదు. మనసులోని కోపాలు అలానే ఉండి ఒకేసారి బదులై దూరం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను బాగున్నా అనే అబద్ధం చెప్పే బదులు మీ మనసులోని బాధనంతా బయట పెట్టేయండి. ఏదైనా సమస్య గురించి మాట్లాడినప్పుడు ఎదుటివారు దాన్ని అదేం పెద్ద విషయం కాదు, అదేం సమస్య కాదు అన్నట్లు మాట్లాడతారు. ఇది వారిని అసంతృప్తికి గురి చేస్తుంది. వారిని నిర్లక్ష్యం చేసినట్లుగా ఫీల్ అవుతారు. దీంతో వారు ఏ సమస్యని కూడా మీతో పంచుకోలేరు. కాబట్టి చెప్పిన విషయాల్ని నెగ్లెక్ట్ చేయడం, చిన్నవే అని కొట్టిపారేయకుండా వాటిని సాల్వ్ చేసుకోవడం మంచిది. మీ పార్ట్నర్ మీకు ఏదైనా సమస్య చెప్పినప్పుడు వాటన్నింటినీ మారుస్తా, అన్నింటినీ చక్కబెడతా అని చెప్పినప్పుడు వాటిని చేసి చూపించాలి. అంతేగాని జస్ట్ టెంపరీగా ఆ మాట ఇవ్వద్దు. ఆ మాట ఇస్తే ఖచ్చితంగా దానిని మార్చాలని గుర్తుపెట్టుకోండి. ఇలా ఇచ్చిన మాట తప్పితే వాటిని అబద్ధాలుగానే మీ పార్ట్నర్ అనుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మగవారు ఎక్కువగా అబద్ధాలు ఆడతారు. అదేంటంటే, ఏదైనా విషయం గురించి గొడవ జరుగుతుందని మీరు భావించినప్పుడు ఇప్పుడే వద్దు, దాని గురించి తర్వాత మాట్లాడదామనే పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల ఒకేసారి పెద్ద భూకంపం వచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఆ సమస్యని వీలైనంత సాల్వ్ చేసుకుంటే ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు. హ్యాపీగా రిలేషన్షిప్ సాగుతుంది. ఏం చేసినా మీరిచ్చిన అప్పు వసూలు కావట్లేదా? అయితే ఇలా చేయండి. అప్పు తీసుకునేటప్పుడు కొంతమంది మీ రుణం తీర్చలేదని అంటారు. కానీ అదే రుణం తీర్చడానికి చాలానే సమయం తీసుకుంటారు. దీంతో అప్పు ఇచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేయడానికి నానా పాట్లు పడతారు. ఇలా అందరూ చేయకపోవచ్చు, కానీ కొంతమంది అప్పు తీసుకునేటప్పుడు ఉండే మెతక గుణం ఇచ్చేటప్పుడు ఉండదు. రేపు మాపు అంటూ మాటలు చెప్పడమే కాకుండా తీసుకునేటప్పుడు నువ్వే అంతా అనేవారు. తీసుకున్నది అడిగినప్పుడు మాత్రం నువ్వెంత అని అంటారు. మాటల సంగతి కాస్త పక్కన పెడితే వారి నుంచి డబ్బులు వసూలు చేయాలంటే చాలా కష్టం. మరి అలాంటి మొండి బకాయిలు ఎలా వసూలు చేయాలో తెలియక సతమతం అయ్యేవారికి ఈ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి. గుర్తు చేయడం. 1. డబ్బు తెలిసిన వారికి ఇవ్వండి. తెలియని వారికి ఇస్తే చాలా సమస్యలు వస్తాయి. మనం డబ్బు ఇచ్చిన సంగతి మనకి గుర్తు ఉంటుంది. కొంతమంది ఆ డబ్బు విషయాన్ని మర్చిపోతారు. మనం మొహమాటానికి పోకుండా ఆ డబ్బు గురించి ప్రతిసారి గుర్తు చేయడం మంచిది. దీంతో వారు డబ్బు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలా అని చీటికి మాటికి గుర్తు చేయడం కాదు, గడువు దాటిన ప్రతిసారి గుర్తు చేయండి. 2. టైం లిమిట్. అప్పు ఇచ్చేటప్పుడే ఇద్దరు కూడా ఒక టైంని మెయింటైన్ చేసుకోవాలి. ఈ టైం వరకు ఇవ్వాలనే షరతు పెట్టుకోవడం చాలా మంచిది. దీంతో టైంలోపు వచ్చే వీలుంటుంది. గడువు దాటినప్పుడు